హాయ్ గైస్, ఎక్కడికో వచ్చాను అనుకుంటున్నారు కదా. ఈ బాక్సెస్ చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది. ముగ్గుల పోటీకి అయితే వచ్చాము. కంబాల శ్రీనివాసరావు గారు అయితే గోకవరాన్ని అయితే ముగ్గుల పోటీలు అయితే పెట్టారు. ఇంకా నేను అందులో పార్టిసిపేట్ చేద్దామని నేను, మా అత్తయ్య, మా ఆడపడుచు, అలాగే మా పిన్ని మొత్తం నలుగురు కూడా ఇంకా ముగ్గులు పెట్టడానికి అయితే వచ్చేసాము. ఇంతకీ నాకు ప్రైజ్ వచ్చిందా లేదా, ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా లేదా అనేది నేను లాస్ట్ లో అయితే చెప్తాను. వెళ్ళేటప్పుడు నేనే బాగా పెట్టేస్తానేమో అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి చాలా మంది అయితే వచ్చారు. వాళ్ళందరినీ చూసి నా ముగ్గు అయితే ఏం కనిపించదు అనుకున్నాను. నేను పెట్టిన ముగ్గు అయితే ఇదేనమాట. మరీ అంత బాగోకుండా ఏం పెట్టను. ఎంతో కొంత ముగ్గు అయితే బాగానే పెడతాను. నాకు కూడా ముగ్గులు అయితే వచ్చు. కాకపోతే నేను ముగ్గు అయితే పెట్టాను, కానీ ఎక్కువ డెకరేషన్ అయితే ఏమి చేయలేదన్నమాట. చాలా మంది అయితే పువ్వులు కట్ట చేసి పెట్టారు. ఇదైతే మా అత్తయ్య అయితే పెట్టింది. అలాగే ప్రైజెస్ చెప్పలేదు కదా. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి వాషింగ్ మిషన్ అనమాట. సెకండ్ వచ్చేసి గ్రైండర్, థర్డ్ వచ్చేసి మిక్సీ అయితే ఇచ్చారు. ఇంకా మేమైతే ముగ్గులు పెట్టేసి పక్కన అయితే కూర్చున్నాము. ఇంకా జడ్జెస్ అయితే వచ్చి ఇంకా ముగ్గులు అయితే చూస్తున్నారు అనమాట. ఇక్కడ నా ముగ్గే చూస్తున్నారు. ఇంకా నేను ముందే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా నాకు రాదని చెప్పేసి. ఇంకా మీరే చెప్పాలి, నాకు ప్రైజ్ రావచ్చు అంటారా రావద్దంటారా. ఫస్ట్ ప్రైజ్ కాదు కానీ సెకండ్ అన్న థర్డ్ అన్నా కూడా పర్లేదు. ఇంకా జడ్జెస్ అయితే మార్క్స్ అయితే వేసేసుకున్నారు. ఇంకా అది అయ్యేటప్పటికే 2:30 అలా అయిపోయింది. ఇంకా మేమైతే భోజనం అయితే ఇంకా అక్కడే పెట్టారనమాట. ఇంకా భోజనం కూడా చేసేసాము. ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది. ఇందుకే నా ముగ్గుకి ఏమొచ్చిందో చెప్పలేదు కదా. నాకైతే ఏమీ రాలేదు గైస్. సర్లేండి, ఎన్నెన్న అనుకుంటా అన్న అవుతాయి ఏంటి.